నువ్వు ఏంటి చెప్పు. అదే ఇప్పుడు 4 కట్టిస్తున్నావు నీకు, ఇప్పుడు ఇల్లు కూడా కట్టిస్తున్నావు, ఇల్లు కట్టిస్తున్నావు, ఇల్లు కూడా కట్టిస్తున్నాం, అది కూడా అయిపోతుంది. దానికి మరుగుదొడ్డి గ్యాస్ అవన్నీ కూడా ఇస్తున్నాను, ఉచితంగా గ్యాస్ కూడా ఇస్తాం. డిగ్రీ అంటే ఇక్కడ చూద్దాం. ఓకే అమ్మా, ఓకే చూద్దాం. ఇట్లా డబ్బులు పట్టుకో, అర్జుడు ఎంత ఉంది చూడు, ఎంత ఉంది. నువ్వే లెక్క పెట్టు, నువ్వు తెలుసు కదా నీకు. లెక్క పెట్టు, ఒక్కటొక్కటి లెక్క పెట్టు. ఉందా? ఎంత ఉంది? 4,000 ఉంది. ఓకే రా రండి, రమ్మ రండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఇట్రమ్మా, ఇట్రా. ఇట్రామ్. నువ్వు తీరే ఇందులో తీ బాబు, ఇందులో అయినా సరే సార్ ఫోటో. సరే సార్ ఓకే అమ్మా, గుడ్ లక్. ఏం చేస్తామమ్మా? సరిగ్గా ఓకే ఇదమ్మా, ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సోలార్ పవర్ నెట్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం. ఏంటా 2 కిలోవాట్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాను. ఎప్పుడు చేశారు ఇది? 2 days. ఇప్పుడు ఎంత వాడుతున్నారు కరెంట్? సార్ మార్నింగ్ నుంచి జనరేషన్ 5.9 యూనిట్స్ వచ్చింది సార్, ఆల్మోస్ట్ 6 యూనిట్స్ వచ్చింది సార్. పర్ డే 2 కిలోవాట్ సిస్టమ్ 8 యూనిట్స్ వరకు జనరేట్ చేసే యావరేజ్ పవర్ వస్తుంది సార్. మనకు హాఫ్ డే అయిపోయింది కదా సార్, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పవర్ 1 కిలోవాట్ పైన జనరేట్ అయింది సార్. 6 యూనిట్స్ జనరేట్ అయింది సార్ మార్నింగ్ 6 అంటే 8 అవుతుంది మినిమం. 8 అయితే ఎంత వాడుతున్నారండి? 130 యూనిట్స్ వాడుతున్నారు సార్ పర్ మంత్ సార్. 4 యూనిట్స్ యావరేజ్. 4 యూనిట్స్ వాడుతున్నారు. నెక్స్ట్ 4 యూనిట్స్ గ్రిడ్కి కనెక్ట్ చేశారా? చేశారా? చేశాం సార్. మీటర్ బై డైరెక్షనల్ మీటర్ పెట్టాం సార్. బై డైరెక్షనల్ మీటర్ పెట్టి చేశారు. సో దట్ దాంట్లో మిగిలితే వీళ్ళకి ఇవ్వచ్చు, లేకుంటే ఏం చేయాలని ఎస్సీలకి అయితే ఇమ్మని చెప్పాను యాజ్ ఎ పాలసీ. అప్పుడు ఒక 8, 320, 120 పోతే 200, 150 అన్న మీకు వస్తుందా నెట్గా? మీకు టోటల్ పర్ మంత్ 240 యూనిట్స్ జనరేట్ చేస్తుంది సార్ మా 2 కిలోవాట్ సిస్టమ్. సో వీళ్ళు వాడుకునేది 130 వాడుకుంటారు సార్, 120 or 130. 120 యూనిట్స్ రిమైనింగ్ మనం గ్రిడ్కి ఇంజెక్ట్ చేస్తాం సార్. అంటే 240 రూపాయలు వస్తుంది. ఎస్ సార్, ఎస్. 2 రూపీస్ 8 పైసా ఇస్తున్నారు. సార్ ఇక్కడ 1 crore పెట్టి రోడ్లు వేయించాం సార్ ఈ గ్రామంలో. ఎప్పుడు కూడా ఎస్.
నమస్కారం నమస్కారం. తాడుదేంటి ఫస్ట్ మంత్లోనే ఇచ్చారు సార్. కలెక్టర్ అని కలెక్టర్ గారు మీరు ఈ పక్క రండి, మీరు ఈ పక్క రండి, మీరు ఈ పక్క రండి, కార్యకర్త రండి. ఇప్పుడు ఈ స్టోనా ఇది పేపరా? పేపరే కదా, పేపర్ అదే ఇది పేపరే కదా, పోతుంది కదా పేపరు. ఓకే, అందుకే నాకు డౌట్, అంత కలర్ఫుల్గా ఎట్లా వస్తుంది స్టోన్లో. 2 కిలోమీటర్లు వేసాను ఇప్పుడు నమస్కారమ్మా. నమస్కారయ్యా. నమస్కారా. కూర్చోం కూర్చో. నీ పేరేంటి? మాట్లాడదమ్మా. మెంటల్లీ రిటార్డెడ్ ఫిజికల్లీ. నీకేం కావాలమ్మా? కొడుకు బిడ్డ. కొడుకు బిడ్డమ్మా. మీరు ఎవరు ఉంటారు? ముగ్గురు కూతురు, 5 మంది. మీ అమ్మమ్మ. నీకు తమ్ముడా? మీ ఇద్దరు తమ్ముడు. ఎక్కడికి వెళ్ళారు? అదే బిల్డింగ్లో పడితే వచ్చేసి కట్టుకుంటే ఇంటికనే ఉండాలి. బిల్డింగ్లో పడే సార్ నలుగు కట్టుకొని ఇంటికనే ఉండిపోతాను. ఇప్పుడు ఆవిడ అక్కడ పోయి ఎంత పంపిస్తుంది? నెలకు 4,000 4,000 పంపిస్తుంది. పిల్లల లెక్క 6,000 వస్తుంది. నేను 6,000 ఇస్తున్నాను. నేను వచ్చినాక 6,000 చేశాం కదా, అది కూడా నేనే పెంచుకుంటా వచ్చాను మొదటి నుంచి కూడా. అప్పుడు కూడా 2004లో 400 రూపాయలు ఉంటే అది అప్పట్లోనే 2,000 3,000 చేసాం. అది 6,000 చేశాను ఇలాంటి పిల్లలందరికీ. 3,000 ఒకటే చూపించారు సరే. 3,000 పెంచాం. ఇప్పుడు 6,000 వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? చదువుకున్నావా? ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్. ఎక్కడ? ఏ సబ్జెక్ట్ ఏంటి? ఏమా? సిఈసి చదువుతున్నావు. నువ్వేం పని చేస్తావు? ఏదైనా పని పోతా సార్. పని ఉంటే పోతావు. పని టైం పోతుంది, నా పని నేను పోతా. ఇతను కాడ ఒక మంచి దొరుకుతున్నాయి కానీ ఏదన్నా కానీ ఒక మంచి ఎవరో రెండు చూసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు సోలార్ పెట్టారు మీకు. మీ ఇల్లు సొంత ఇల్లు? ఇది సొంత ఇల్లే. ఇది పెట్టిన దానివల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఎంతవరకు కట్టేవాళ్ళు? మీరు ఎంత కట్టేవాళ్ళు? 280 వచ్చేది. ఇప్పుడు 280 నుంచి కరెంట్ ఛార్జీలు కట్టే పని లేదు ఇంకా, ఇది పెట్టాం కాబట్టి. అంతవరకు ఒక పని అయింది. రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దానికి కూడా కొంత డబ్బులు ఇస్తారు. ఎన్ని యూనిట్లు వాడుతున్నావు నువ్వు? 130 యూనిట్లు వాడుతున్నారు. పాత అప్పుడు ఎంత వాడుతున్నావు నువ్వు? అప్పుడంతా 70-80 వేస్తారు సార్. ఇప్పుడు ఎక్కువ కాక ఎన్ని యూనిట్లు వాడుతున్నావు? నాకు తెలిసి తెలీదు. నేను చూశాను సార్, కరెంట్ బిల్ చూసాను. ఓకే, 130 యూనిట్స్ వాడుతున్నావు. ఇప్పుడు పెట్టిన దానివల్ల దగ్గర 250 యూనిట్లు మినిమం వస్తుంది. అంటే ఒక 120 యూనిట్లు సర్ప్లస్ వస్తుంది, నీకు మిగులుతుంది. అది గ్రిడ్ తీసుకుంటారు, దానికి 2 రూపాయలు చొప్పున ఇస్తారు.
120 × 2 అంటే 240 రూపాయలు నీకు వస్తుంది. నువ్వు ఇంత మునుపు 270 రూపాయలు కట్టేవాడివి, ఇప్పుడు 240 రూపాయలు నెలవారీగా నీకు కరెంటు బిల్లు ఆదా వస్తుంది. ఆ డబ్బులు నీకు ఇస్తారు. అది ఒకటి చేస్తారు. అది చేసి ఇప్పుడు ఎట్లా స్కాలర్షిప్ ఇది ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం. ఇంకేమన్నా నీకేమైనా సమస్యలు ఉన్నాయి మీకు? సార్ మనవరాలు ఉన్నాయి సార్. అందరికి పెంచలేమ్మా, ఒక పద్ధతి ప్రకారం ఇస్తున్నాం, దాన్ని పెంచలేము. ఇంకేమన్నా అంటే మీ కుటుంబాన్ని ఆదుకోవడం. మనవరాలు ఉన్నాయి సార్. మనవరాలు 6 నెలలైంది, పెళ్ళి 4 ఏళ్ళైందే. మగ 2 నెలలు 3 నెలలు చచ్చిపోయినారు సార్. చిన్న బిడ్డలో, నేత బిడ్డలో. ఆ అమ్మకు అని ఇంట్లో ఉద్యోగం ఏదైనా చిన్నది ఉద్యోగం ఒకసారి రాసుకొని చేయించండి. బయట ఉన్నారు సార్. వీడికి ఒక సైకిల్ కావాలంటే ఇప్పించేయండి, అది అరేంజ్ చేసేయండి. బయట ఉన్నారు సార్. ఓకే, మనం చూస్తాం ఏమంటాం ఇచ్చేసి అది ఇచ్చేయండి. ఓకే, ఇచ్చేసి మా మనవరాలు బయట ఉన్నారు సార్. రమ్మంటే వస్తారు సార్. ఇంటి జాగా అమ్మ, మీకు ఇంటి జాగా ఇస్తున్నారు. అటు ఇల్లు కూడా కట్టిస్తారు. నీకా మీ మన ఈడికా పొలం? ఓకే, కానీ మంచి జరుగుతుందండి. మా మనవరాలు మిషన్ వాత్సల్య సార్, సెమీ ఆర్బన్ కింద ఇచ్చాం సార్. నెలకు 4,000. ఎవరికి ఇది? ఈ అబ్బాయి. ఈ అబ్బాయికి అది మనం ఇచ్చే 6,000 కాకుండా? అవును సార్, 6,000 కాకుండా మళ్ళీ 4,000 సార్ అదనంగా ఆ స్కీమ్లో పర్మిట్ చేస్తుంది. చేస్తుంది సార్. ఇది మిషన్ వాత్సల్య అని ఆర్ఫన్స్. ఓకే అమ్మా, ఇంకొక 4,000 ఇస్తారు. ఇది నెలకు ఒక 4,000 వస్తుంది. అంటే 10,000 వస్తుంది అతనికి. జాగ్రత్త చూసుకో. మనవరాలు బయట ఉన్నా సార్. నా మనవరాలు ఏమన్నా ఇప్పుడు నీకు ఒక సైకిల్ కూడా ఏమన్నావు, బ్యాటరీది పెట్టి ఆ సైకిల్ కూడా ఇస్తారు. అది కూడా తీసుకొని ఆ పిల్లాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ దొక్క తీసుకొని వెళ్తారు. అది కూడా చేయమని ఆ పాప కూడా చేయమంటున్నాను, చేపిస్తాను. సార్ బయట ఉండదు. రమ్మని రామ్మా, రామ్మా. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ఎట్లా చనిపోయారు? ఇప్పుడు నువ్వేం చదువుకున్నావమ్మా? ఇంటర్. ఎక్కడన్నా పెట్టగలుగుతారు? ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కడ పెట్టండి. యా, ఇచ్చేసేయండి. ఇమ్మంటాం, అంగన్వాడీలో పెట్టమంటాం. నీకు పెడతారు. ఇల్లు ఇమ్మంటాం. ఇల్లు, ఇంటి జాగా ఇస్తాను. ఏంట్రా బాగున్నావా? 24 గంటలు పాట పెడతారు. నీకు సైకిల్ కూడా ఇస్తున్నా. నీకు సైకిల్ కూడా ఇస్తున్నాను. నువ్వు ఎక్కడన్నా బయట పోవాలంటే పోవచ్చు. నీకు ఒక సైకిల్ ఇస్తున్నా. నువ్వు తొక్కాలని పనిలా, బట్టలు వేసుకొని పోవచ్చు. ఊరంతా తిరిగేసి రావచ్చు. సరేనా? అర్థమైందా? అన్ని బాగా ఆలోచన నాకు తెలివింది. చేద్దాం, ధైర్యంగా ఉండు. పెన్షన్ అథారిటీ చెప్పా కదమ్మా, చేయమని 2 చేయమని. కలెక్టర్ చెప్పాను, చేస్తాను. రమ్మా, పెట్టరా. డబ్బు ఇవ్వండి. డబ్బులు ఇంటి
చూడు అటు చూడు. ఎంత ఉంది? లెక్కై అదే ఈయన ఎంచో లెక్కేస్తాడా? చేత కదా, ఊరికి చూసుకుంటా అంతేనా? చేస్తున్నావా? ఓకే సరేనా? ఎట్రా రండి. మీది ఇట్రండి. అట్రా, అటు చూడరా, అటు నిలబడుకోండి, అటు నిలబడుకోండి, బెటర్. అటు చూడమ్మా. ఓకే బాయ్. చెప్పు. సంతోషం సార్, మా ఇంటికి వచ్చిన దానికి అదే లేదు, ఇంత మటుకు ఎవరు లేదు సార్. అందరి వాళ్ళు. ఓకే ధైర్యంగా ఉండి. ఓకే వస్తా. ఓకే ఓకే మరి నేను చేయమంటానులే మరి. ఓకే ఇది ఏం పేరు? నా పేరు కళావతి కోడలు. ఇంట్లో చేస్తుంది చార్జీ. నా పేరు మంగమ్మ గోర మంగమ్మ. ఎన్ని యూనిట్లు అవుతుంది? దినానికి ఇక్కడ పెట్టేసి ఫ్రంట్ బ్యాక్ రెండు ఉన్నాయి. ఫ్రంట్కి వెళ్తుంది, బ్యాక్ వెళ్తుంది. బ్యాక్ కూడా వస్తుందా? ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. ఓకే. సో ఒక బ్యాటరీ ఎక్స్చేంజ్ కూడా సపరేట్ కూడా పెట్టించాను. అడిషనల్ బ్యాటరీ పెట్టారు. ఇంట్లోనే ఛార్జ్ చేస్తారు. సోలార్ ద్వారానే సోలార్ కూడా ఫిట్ చేశాను. ఓకే డన్. ఆన్ చేయి. ఆన్ చేసింది. మూవ్ చేస్తే వెళ్తుంది సార్. సౌండ్ రాదు, మూవ్ అవుతుంది. రాదు, కొద్దిగా మూజీ కొంచెం బ్యాక్ రా నాడు. దండం పెట్టి లాస్ట్లో. బాగుందా? హ్యాపీనా? అక్కడ చూడు, సర్కల్ చూడు. అడ్రా అటు చూడు. ఓకే ఓకే తీసుకురావాలి. ట్రైన్ చేయండి, ట్రైన్ చేయండి. We are giving e-autos, sir. Under CS, sir. ఎక్కడ ఇవ్వండి. Asta Train Company, sir. ఎన్ని ఇచ్చారు? హౌ మెనీ? You are from? I am from Kurnool district, Sub Collector Madanapalli, sir. Sub Collector Madanapalli. Yes, sir. As part of cost optimization energy and fuel, sir, this village needs a 6 e-autos, sir. So, ఇప్పుడు ఏది ఇది మొత్తం ఈబీనా బయోఫ్యూల్? EV, sir. Complete EV, sir. And total range 194 అంటే kilometers. మీరంతా బాగున్నారా? ఈ ఊరేనా? ఎక్కడెక్కడ తిరుగుతారు? రాయచోటి ఇక్కడికి? రాయచోటి, సంబేపల్లి సార్, లేదంటే టౌన్లో దొరుకుంటాం. ఇప్పుడు దీనివల్ల మీకు లాభం ఏంటి? లాభమే సార్ మాకు. అంటే ఇప్పుడు డీజిల్, పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొనవలసిన పని లేదు. మామూలుగా మేము రెంటెడ్ ఆటోలు దొరుకుతాము, అద్దెకి తీసుకొని వాళ్ళకి 400 ఇస్తాము. ఆ 400 రూపాయలు మాకు సేవ్ అవుతుంది. నెలకు 12,000 సేవ్ అయింది, sir. నెలకు 12,000 సేవ్ అవుతుంది. దాంట్లో బాడుగా 12,000 సేవ్ అవుతుంది. అవునవును సార్. డీజిల్ ఎంత సేవ్ అవుతుంది? డీజిల్ రోజు 400, 300 పట్టిస్తాం సార్. అదే 12,000 సార్. అదే 12,000 వస్తుంది. సేవ్ అవుతుంది సార్.
ఇప్పుడు రెండు కలిపి ఒక 15-20 సేవ్ అవుతుంది. 20,000 సేవ్ అవుతుంది. వీళ్ళ ఇన్కమ్ 28,000 పెరిగింది సార్, 10,000 నుంచి సార్. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఆల్సో మేడ్ షోన్ దేర్ సార్. అచ్చా, ఒక 25,000 20,000 పెరుగుతా. ఆర్ యూ హ్యాపీ? చాలా సంతోషం సార్. సంతోషంగా ఉన్నారా? అందరికీ కంప్లీట్ సంబేపల్లి ట్రాన్స్పోర్ట్ మొత్తం ఇప్పుడు ఈ అయిపోయింది సార్, ఎలక్ట్రిక్ అయిపోయింది. స్పాన్సర్ చేస్తున్నారు. రండి, నమస్కారం. మీరు ఇటు రండి, రండి రండి. ఇప్పుడు ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటారా? ఇంటి దగ్గరే చేసుకుంటాం. ఇంకా 2 రోజులు పోతే పైన ఇది పెట్టేయండి, సోలార్ పెట్టేయండి. ఒక 2 కిలోవాట్స్ పెట్టుకుంటే ఇంటికి సరిపోతుంది, మీ ఆటో సరిపోతుంది. అవి కూడా పెట్టి ఇమ్మంటాను మీ 6 మందికి ఒక మోడల్ కింద 6 కింద పెట్టేసి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మెల్లిగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక్కసారి మీలో ఒకరు వచ్చి అక్కడ మాట్లాడండి. బ్యాటరీ సైకిల్ ఇస్తున్నారా? ఇతనికి మొబిలిటీ వస్తుంది సార్, షాప్కి వెళ్ళి రావడానికి యూజ్ అవుతుంది సార్. నువ్వేం పని చేస్తావా? లేదర్ పని. ఇప్పుడు దీనివల్ల పోయి రావడానికి ఈజీ అవుతుందా? ఈ వెహికల్స్ ఇది ఇచ్చారు, ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓకే, ఇవేనా? ఇదే పంచాయతీ. అర్జుడమ్మా, అర్జుడు. థ్యాంక్ యూ సార్. ఈ గ్రామంలో సార్ 1419 సార్. ఓకే సార్, సబ్మిషన్ సార్. ఈ గ్రామంలో లాజిస్టిక్స్ పరంగా గ్లోబల్ లాజిస్టిక్స్ లెవెల్లో సార్ మొత్తం ఫుల్ అయిపోతుంది సార్ ఈ శాంక్షన్తో సార్. 1.6 crores ఇప్పుడు మీరు శాంక్షన్ చేస్తారు సార్. మొత్తం 100% హ్యాబిటేషన్స్ కనెక్టెడ్ విత్ రోడ్స్ అండ్ డ్రైన్స్ ఆల్సో సార్. అంటే అన్ని ఇండ్లకు సాచురేషన్ మోడ్ సార్, అన్ని ఇండ్లకు సార్. 6th ప్రిన్సిపల్ మీట్ అయ్యాను సార్, అంటే ఒక విధంగా సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా. ఓకే, టోటల్ అయిపోతాయి సార్. సీసీ రోడ్డు టోటల్గా అవుతాయి. కంప్లీట్ అయిపోతాయి. మాకు జూనియర్ నమస్కారం. నమస్తే. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వాత్మికుడా, నవయుగ మేధో సైనికుడా. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రజాప్రతినిధులకు, ప్రజలకు మరియు మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. విజన్ స్వర్ణాంధ్ర 2047లో మొదటి సూత్రమైన పేదరిక నిర్మాణంలో భాగంగా ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం మొదటిసారిగా అన్నమయ్య జిల్లాకు విచ్చేసినటువంటి మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు సార్. 2047 సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మరియు రాష్ట్ర ప్రజలందరూ సుసంపన్నంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేందుకు 10 సూత్రాలతో మహోత్తరమైన ఒక ప్రణాళికను ఈ రాష్ట్రానికి అందించారు సార్. మీరిచ్చిన 10 సూత్రాల ప్రణాళికను ఆధారంగా చేసుకుని ప్రతి సంవత్సరం 15% వృద్ధి మరియు అంతకు మించి లక్ష్యంగా పెట్టుకుని స్వర్ణ అన్నమయ్య సాధించడానికి మీ ద్వారా, మీ మార్గదర్శకత్వంలో మేమందరం ప్రయత్నం చేస్తాం సార్. సంబేపల్లి గ్రామంలో సార్ 6వ సూత్రమైనటువంటి గ్లోబల్ లాజిస్టిక్స్లో భాగంగా సార్ ఈ గ్రామంలో
సంతృప్త స్థాయిలో ప్రతి ఇంటికి కూడా సీసీ రోడ్ మరియు డ్రైన్ అందించడానికి ఈరోజు మీరు ఆవిష్కరించారు సార్ 1.6 కోట్ల రూపాయలు. అలాగే సార్ ఈ గ్రామంలో ఇంతకు ముందే 1.4 కోట్లతో రోడ్లు వేసుకున్నాం సార్ ఈ సంవత్సరమే. దీంతో మొత్తం 3 కోట్ల రూపాయలు ఈ ఒక్క గ్రామ పంచాయతీలో మనం ఖర్చు పెట్టాం సార్. దీంట్లో శాచురేషన్ మోడ్లో మనం రోడ్లు మరియు డ్రైన్లు కల్పిస్తున్నాం సార్. అలాగే మీరు ప్రవచించిన విధంగా సార్ సమాజంలో ఆర్థికంగా వృద్ధి చెందినటువంటి ఆర్థిక పిరమిడ్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి 10% మంది ఆర్థిక పిరమిడ్లో దిగువ ఉన్నటువంటి 20% మందిని దత్తత తీసుకోవాలనే సూచనలో భాగంగా సార్ ఈరోజు సంబేపల్లి గ్రామంలో 4 కుటుంబాలకు సోలరైజేషన్ని అర్చన విద్యా సంస్థల వారు అందించారు సార్. అలాగే సార్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సంబేపల్లి గ్రామం నుంచి ప్రజా రవాణా మొత్తం కూడా మనము ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా మనము గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తూ సార్ మొట్టమొదటి అడుగు వేస్తూ స్వర్ణ సంబేపల్లి 2047 సాధించడానికి ముందడుగు వేశాం సార్. ఈ సంబేపల్లి గ్రామ సభలో సార్ ప్రజలందరూ కూడా గ్రామ సభలో చర్చించుకుని 10 సూత్రాల ద్వారా ఏ విధంగా సంబేపల్లిని స్వర్ణ సంబేపల్లిగా మార్చుకోవాలో వారందరూ చర్చించుకున్నారు సార్. మీ అనుమతితో తర్వాతి కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ గారు వారు చర్చించుకున్నటువంటి స్వర్ణ సంబేపల్లి సాధనకు సంబంధించినది మీకు వివరిస్తారు సార్. మరొకసారి సార్ అన్నమయ్య జిల్లాకి సంబేపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మన నియోజకవర్గానికి విచ్చేసిన పూజ్యులు పెద్దలు పితృ సమానులు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారికి మన రాయచోటి నియోజకవర్గ ప్రజల తరపున చప్పట్లతో శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియవలసిందిగా కోరుకుంటున్నా. చాలా సంతోషం సార్. ఎప్పుడూ లేని విధంగా ఈ నియోజకవర్గం నుంచి మీ ఆశీర్వాదం వల్ల ఎమ్మెల్యే అయ్యి అలాగా రాష్ట్ర మంత్రివర్గంలో మీ ఆశీస్సులతో మంత్రిగా చేసి నాకు నా తరపున అలాగే రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మన ప్రభుత్వం వచ్చి 8 నెలలైంది సార్. ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం సార్. ముఖ్యంగా మన రాయచోటి నియోజకవర్గంలో కేవలం 7 నెలల్లోనే 100 కోట్ల పై రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం సార్. ముఖ్యంగా 40 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం, అలాగే ఆర్ఎన్బిలో 6 కోట్ల రూపాయలతో తార్ రోడ్లకు పాట్ హోల్స్ ఏమైతే ఉంటాయో అవి పూడ్చే విధంగా కార్యాచరణ జరుగుతోంది సార్. ముఖ్యంగా మన నియోజకవర్గం నీళ్లతో చాలా అవస్థలు పడతా అంటే మన ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే సార్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 15 కోట్ల రూపాయలు వెచ్చించి 300 బోర్లు మోటార్లు బిగించిన ఘనత కూడా మీకే మీ ప్రభుత్వానికే దక్కుతుందని గర్వంగా తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే సార్ మా నియోజకవర్గం రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉంది సార్. ఇక్కడ వర్షపాతం లేదు. రాష్ట్రమంతా వర్షం వస్తే ఈసారి మాకు కరువు వచ్చింది సార్. మీ ఆశీర్వాదం వల్ల రాబోయే కాలంలో ఎవరైతే పండ్ల తోటలు పెట్టుకొని ఇక్కడ పెంచుకుంటున్నామో మా అందరికీ ఇక్కడ ఒక కోల్డ్ స్టోరేజ్ అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయవలసిందిగా సభాముఖంగా మీ దృష్టికి తీసుకొని వస్తున్నా సార్. అలాగే ఏవైతే ఇక్కడ మాకు నీళ్లందించే పథకాలు ఉన్నాయో అవన్నీ మీ ద్వారా హెచ్ఎన్ఎస్ కింద శ్రీనివాసపురం రిజర్వాయర్ అయితే ఏదైతే ఉందో దానికి పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి రాబోయే కాలంలో మీ దృష్టికి తీసుకొని వచ్చి తప్పకుండా ఆ పనులు పూర్తి చేసుకుంటే సుమారు 30,000 ఎకరాలకు ఇక్కడ నీళ్లు ఇచ్చే విధంగా మనం చర్యలు తీసుకోవచ్చు సార్. అలాగే సార్ మీకు ఒకటే విన్నవించుకుంటున్నాం సార్. జల్ జీవన్ మిషన్ కింద మాకు 6 మండలాలు ఉన్నాయి సార్. 6 మండలాల్లో
వెలిగిళ్ళు నీళ్లు మనం 6 మండలాలకు ఇచ్చి సుమారుగా 750 పల్లెలు ఏవైతే ఉన్నాయో ఆ పల్లెలందరికీ నీళ్లు ఇచ్చే విధంగా మీరు ఇస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా సార్. అలాగే ముఖ్యంగా ఎప్పుడూ లేని విధంగా పెన్షన్లు అయితేనేం 3 సిలిండర్లు అయితేనేం ఎన్నో పథకాలు అందిస్తున్నాం సార్. మీరు దయ ఉంచి మీరు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. తప్పకుండా రాబోయే కాలంలో మీ యొక్క అండదండలతో తప్పకుండా మా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకొని పోతానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా సార్. జై హింద్. హలో సోమేపల్లి మండలం. నేను ఎప్పుడు మాట్లాడిన లేదు. మా అన్న ఈ బుద్ధి వచ్చినాడు కాబట్టి ఇటుకు వచ్చినాం తేజీపైకి. మా అన్న చంద్రబాబు నాయునికే సెలవు. మా ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మంతో మేము రుణపడి ఉంటామని కాళ్ళకి నమస్కారం చేసి నేను కోరుకుంటామండి. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీలో మేము కష్టపడి సార్ గారికి ఈ రుణం మేము ఎప్పుడు తీర్చుకుంటామంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే విధంగా సార్ని గెలిపించుకొని మన అన్నను కూడా గెలిపించుకొని మనం ఇంకా ముందుకు నడిపించుకుంటామని కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అన్నలకి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇప్పుడు తమ్ముడు మీకు ఈ 6 మందికి ఈ ఊరు వాళ్ళకందరికీ ఎలక్ట్రికల్ ఆటోలు ఇచ్చాం. ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు, డీజిల్ వేసుకునే పని లేదు. ఇక్కడి నుంచే బయలుదేరి రాయచోటి పోయి ఆ ఏరియా అంతా పని చూసుకోవడం వల్ల సాయంత్రం ఇంటికి వస్తారు. ఇంటి దగ్గర కూడా ఈ 6 మందికి సోలార్ పెట్టమన్నాను. 2 కిలోవాట్లు అంటే 300 యూనిట్లు కరెంట్ ఉత్పత్తి అవుతుంది. 200 నుంచి 300 అవుతుంది. దానివల్ల ఆటో ఛార్జ్ చేసుకుంటారు. ఇంట్లో కూడా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. 2 విధాల లాభం వస్తుంది. మిగిలితే కరెంటు మళ్ళా గ్రిడ్కి ఇస్తే 1 యూనిట్కి 2 రూపాయల చొప్పున ఆదాయం కూడా వస్తుంది. ఇంటిపై నీళ్ళు చేయాల్సింది సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆటో ఫ్రీగా రన్ అవుతుంది. ఎక్కడ గాలి తీసేపోతారు అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ వేసుకునే పని లేదు. రెండోది ఇంట్లో కరెంట్ ఎంత వాడుకుంటారు అది కూడా ఫ్రీగా వాడుకుంటారు. మిగిలితే గ్రిడ్కిసి దాంట్లో కూడా ఆదాయం వస్తుంది. ఆటోలో ఆదాయం వస్తుంది. అదే మాదిరిగా కరెంట్ అమ్ముకుంటే ఆదాయం వస్తుంది. కట్టే కరెంటు ఛార్జీలు కట్టే పని ఉండదు. ఇప్పుడు నీ అనుభవం ఏంటి? ఇప్పుడు దీనివల్ల ఏమనుకుంటున్నారు? ఎంత ఆదాయం అదనంగా వస్తుంది నీకు నెలకు? సార్ మేము ప్రతిరోజు ఆటో రెంట్కి తీసుకుంటాం సార్. 400-500 అతనికి ఇచ్చాలా సార్. దాంట్లో 300-400 మాకు మిగిలితే మా సంసారానికి చాలా కష్టంగా ఉండేది సార్. మాకు ఇవన్నీ ఆదాయం మాకు ఈ ఆటోల వల్ల ఇప్పుడు మేము ప్రతిరోజు డీజిల్ ఇవన్నీ ఖర్చులు లేకుండా మాకు ఎంతో రోజుకు 700-800 కూలి వచ్చినా మాకు చాలా సంతోషంగా ఉంటుంది సార్. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానిపైన మీరు వింటే 400 రూపాయలు పెట్రోల్ డీజిల్ అవుతుంది. 400 రూపాయలు రెంట్ కట్టాలి. ఇప్పుడు 800 రూపాయలు కట్టే పరిస్థితి లేదు. అంటే దగ్గర నెట్గా నెలకు 20 నుంచి 25 వేల రూపాయలు వాళ్ళకి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. పేదవాళ్ళకి ఇదే నేను ఆలోచిస్తున్నా. మీ ఆదాయాన్ని పెంచాలనేది నా అభిమతం. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున చేసి మిమ్మల్ని అందరినీ ఆదుకుంటాం. అన్ని రంగాల్లో ఆదుకుంటాం. ఏ విధంగా చేస్తున్నాం కూడా
నేను కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. చాలా సంతోషం తమ్ముళ్ళు. థ్యాంక్ యూ సార్. గుడ్, మంచి పని చేశారు. రండి. ఫ్రమ్ హోమ్ ఉన్నారు ఎవరన్నా? వర్క్ ఫ్రమ్ హోమ్. హరికృష్ణ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరు. హరికృష్ణ ఎక్కడున్నా ఎక్కడ రావాలమ్మా, రా. బెంగళూరు అయితే రాయచోటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్. ఇక్కడ ఈ ఊర్లో ఎవరైనా ఉన్నారమ్మా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు? ఎవరైనా రావాలమ్మా, చేయలేతలు రావాలా, ఒకరు రావాలా. సంబేపల్లి గ్రామం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రండి అమ్మా, స్టేజ్ పైకి ఒకరు రండి. వచ్చేసారు సార్. మన రాయచూరు నియోజకవర్గానికి ఇచ్చేసిన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి స్వాగతం చెప్తూ, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నానండి రాయచూరులోనే. ఐఎమ్ వర్కింగ్ అట్ డైమ్లర్ ట్రక్స్ ఇన్నోవేషన్ టెక్నాలజీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు లొకేషన్. సో ఐఎమ్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సార్. ఎన్ని రోజుల నుంచి పనిచేస్తామా సార్? నాకు 8 years ఎక్స్పీరియన్స్ సార్. 2012లో పాస్డ్ అవుట్. అప్పుడు మేము చదువుకున్న, మీరు చూపించినటువంటి ఐటీ రంగంలో అభివృద్ధి వల్ల మేము సాఫ్ట్వేర్ రంగంలోకి రావడం జరిగింది సార్. ఎంత ఇస్తారు మనకు నెలకు? నాకు 1.5 lakhs వస్తుంది సార్. నెలకు 1,50,000 వస్తుంది. ఎక్కడ రాయచోట్లో ఉంటావా? అవును సార్, రాయచోట్లోనే ఉంటాను సార్. ఎన్ని గంటలు పని చేస్తావు? 8 hours పని చేస్తాను. 8 hours పని చేస్తావు. నువ్వేం చదువుకున్నావు? బీటెక్ సార్. బీటెక్. నీ పేరేంటి? హరికృష్ణ ముక్కంటి సార్. హరికృష్ణ ముక్కంటి ఒక ఉదాహరణ. నేను ఆ రోజు ఐటీ చదువుకోమన్నాను. అందరూ నా మాటిని ఐటీ చదువుకున్నారు. ఒక ఇంటికి ఒక ఐటీ చదువుకున్న వ్యక్తి ఉండాలని ఆ రోజు నేను పిలిపించాను. మీరందరూ బ్రహ్మాండంగా పెద్దవాళ్ళైతే సంబేపల్లి నుంచి నేరుగా రాయచోటుకి వెళ్ళి పిల్లలు చదివించారు. కాపురాలు అక్కడే పెట్టారు. కొంతమంది కడపకి వెళ్ళారు, కొంతమంది ఇంకా బాగా చదివించారు, తిరుపతికి వెళ్ళారు, హైదరాబాద్కి వెళ్ళారు, బ్రహ్మాండంగా చదివించారు. ఇప్పుడు ఇతను ఒక ఉదాహరణ. ఇతను ఈరోజు బెంగళూరులో పనిచేసి కోవిడ్ వచ్చిన తర్వాత ఊర్లోకి వచ్చి ఇంటి దగ్గర కూర్చొని పనిచేస్తున్నాడు. నెలకు 1,50,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పేరుతో 8 గంటలు పనిచేస్తాడు. అక్కడి నుంచి తల్లిదండ్రులు చూసుకుంటాడు. ముసలి పేరెంట్స్ ఉంటే వాళ్ళని కూడా చూసుకోవడం, వ్యవసాయం ఉంటే వ్యవసాయం కూడా చేయించుకుంటాడు. ఇంకా ఏదైనా ఉంటే అన్ని పనులు అవుతాయి. దీనికి భవిష్యత్తులో చాలా భవిష్యత్తు ఉంది. అందుకే నేను కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తమ్ముడు కూడా ఇక్కడి నుంచి పనిచేస్తాడు. ఒక్క నిమిషం ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నా పేరు శివారెడ్డి. నేను యాక్సెంచర్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు 70,000 per month వస్తుంది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేసిన దానివల్లే వచ్చిందని నేను అందరి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక ఔటర్ రింగ్ రోడ్ కానీ ఒక ఐటీ కానీ డెవలప్ అయిందంటే ఇండియాలో మొత్తం కూడా ఒక ఐటీ గురించి ఒక పేరు వస్తేనే చంద్రబాబు నాయుడు గారు అని పేరు తెలుస్తుంది. ఎందుకంటే ఆ విజనరీ లాస్ట్ మంత్లో కూడా తను దావోస్కి వెళ్ళారు సార్ గారు. నాకు తెలిసి ఈ 5 yearsలో ఒక ఐటీ అనేది ఎలా డెవలప్ అవుతుందో అందరూ ఈ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా చూస్తారు. ఇది సభాముఖంగా అందరికీ తెలియజేయడం ఏమనగా ఇది ఖచ్చితంగా 100% జరుగుతుంది. అండ్ రాజధాని ద మెయిన్ థింగ్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకు ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది అక్కడి నుంచి. సో మనకు రాజధాని అనేది 100% జరుగుతుందని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు రెండో ఉదాహరణ మీరు చూశారు. ఈ ఊరు ఎంతప్పుడు? అవును సార్. మీది ఊరినా? మీ ఊర్లో ఎంతమంది ఇలాంటి వాళ్ళు ఇంటి నుంచి పనిచేస్తారు? ఒక 20 మంది పనిచేస్తారు. ఒక 20 మంది పనిచేస్తారు సార్ వర్క్ ఫ్రమ్ హోమ్.
ఆఫీస్కి వెళ్ళి చాలా మంది ఉన్నారు సార్. ఇక్కడ 20 మంది ఇంటి దగ్గర నుంచి పనిచేస్తారా సార్? అచ్చా, ఉన్నారు ఇక్కడ ఆ పిల్లలు? చేయలేదు, రండిట అందరూ రండి. సాఫ్ట్ ఇక్కడ నుంచి పనిచేసే వాళ్ళందరూ రండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరూ ఆఫీస్కి వెళ్ళారు సార్ రీసెంట్ గా. నో గుడ్. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా వస్తే రాని వాళ్ళు రాని ఈ పక్క రండి. ఇంకెవరన్నా ఉంటే పనిచేసేవాళ్ళు రాని ఈ పక్క రమ్మ. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క నిమిషం మైక్ ఇచ్చి మీ అనుభవం చెప్పండి. వర్క్ ఫ్రమ్ హోమ్. రాని ఈ పక్కన తమ్ముడు, ఈ పక్కన చెప్పమా. ఒక్కొక్కరు 1 నిమిషంలో చెప్పండి నాకు. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం కల్పించిన మండిపల్లి రామ్ ప్రసాద్ గారికి అండ్ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను గత 6 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. బట్ రీసెంట్గా నేను ఒక జోహో కంపెనీ నుంచి ఇంటర్వ్యూ తీసుకున్నాను. అది నాకు తెలియదు ఇంటర్వ్యూ ఉన్నంత వరకు అది రేణిగుంట్లలో స్థాపించారని చెప్పేసి. దానికి వెనుక కృషి మన నారా చంద్రబాబు నాయుడు గారిది కూడా ఉంది. నేను ఈ సభ ముఖంగా ఏమన్నా తెలియజేస్తున్నానగా నారా చంద్రబాబుకి ఈ సాఫ్ట్వేర్ మన చుట్టుపక్కలంతా చాలా వెనుకబడిన ప్రాంతం ఇది. అందువల్ల నేను ఏం కోరుకుంటున్నానంటే ఇక్కడ ఐటీ సాఫ్ట్వేర్ అంతా రానియండి. ఎందుకు కోరిక అనవసరంగా అడ్డం పడతారు? ఈ వెనుకబడిన ప్రాంతం కనుక నేను ఏమని కోరుకుంటున్నానంటే మన రేణిగుంట్ల ప్రాంతంలో ఏదైతే జోహో కంపెనీ నిర్మించారో అటువంటి మరిన్ని స్టార్టప్స్ని కానీ మరిన్ని ఎంఎన్సీస్ కానీ ప్రోత్సహించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కలిగజేస్తే బాగుంటుంది. ఈ ప్రాంతంలో వర్షాలు లేని కాలం వల్ల లేని వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వెనుకబడిన ప్రాంతం కాబట్టి అందరు స్టూడెంట్స్ ఇంకా ఎంకరేజ్ చేసి బాగా చదువుకొని ప్లేస్మెంట్స్కి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూస్ని అటెండ్ అయ్యి ఇటువంటి మన ఇంటికి దూరంగా లేకుండా ఇంటికి దగ్గరలో ఉండి ఉద్యోగాలు సంపాదించవచ్చు అని నేను ఈ సభాముఖంగా మన నారా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరి అనుభవాలు ఒక్కొక్క నిమిషంలో చెప్పాలి. మీరంతా ఐటీ ప్రొఫెషనల్స్, మీరంతా ఒక్క నిమిషంలో చెప్పేయాలి. టైం తక్కువ ఉంటుంది, ఒక్క నిమిషంలో చెప్పాలి. పేరు ఏంటి, నీ అనుభవం ఏంటి? నా పేరు శేఖర్ నాయుడు, సమయపల్లి మండలమేనా, గురిగింజంట గ్రామము. నేను దాదాపు 9 years నుంచి ఐటీ ఎంపీలో పనిచేస్తున్నాను. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ కోవిడ్ నుంచి వచ్చామంటే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. మీరు ఇచ్చిన స్ఫూర్తితోనే, మీరు ఇచ్చిన మాటలతోనే మాలాంటి యువతకి ఎంతో సహాయపడి ఈరోజు మేము ఐటీ ఫీల్డ్లో ఉండి అంటే అట్ ది సేమ్ టైం గ్రామాల్లో డెవలప్ చేసుకుంటూ మీరు ఇచ్చిన మాటతోని పాలిటిక్స్లో కూడా మేము కొంచెము మీరు ఇచ్చిన సపోర్ట్తో నారా లోకేష్ అన్న గారు ఇచ్చిన మా స్ఫూర్తితో యువత కూడా నా గ్రామాల్లో సేవ చేయడానికి మాకు ఎంతగానో ఉంది. నెలకి ఎంత వస్తుందమ్మా? 1.2. 1.2 గుడ్. 1,20,000 వస్తుంది. నెక్స్ట్. నా పేరు విఘ్నేష్ వర్మ. అడ్డుమా. నేను ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాను. నాకు మంత్కి 10 LP వస్తుంది. ఎవరికి తెలియని విషయం ఏంటంటే సార్ తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్ అని 2018లో ఫామ్ చేశాడు. సో ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ పొలిటిక్స్లోకి రావాలి అని, సో వాళ్ళ ప్లాన్స్ అని కూడా పొలిటిక్స్లో ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని సార్ 2018లోనే ఎంతో పెద్ద ప్లాన్ తీసుకున్నాడు. అందరూ తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్లో ఎన్రోల్ అయ్యి అందరూ వాళ్ళ ప్లాన్స్ని ముందరికి ఇంకా ఫార్వర్డ్ తీసుకొని వెళ్ళి లోకేష్ అనే నాయకత్వంలో 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ని ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియాగా చూపించాలనేదే మా అందరి కోరిక. సార్ ఇంకొక రిక్వెస్ట్ సార్, ఇక్కడ మీరు చూస్తే ఒక 40 ఎంప్లాయీస్ దాకా ఓన్లీ సమ్మేపల్లి నుంచి వర్క్ చేస్తున్నారు. సో ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి ఒక టెక్ పార్క్ లాగా లైక్ ఒక విత్ బ్యాకప్ ఆఫ్ పవర్ అన్ని ప్రొవైడ్ చేస్తే ఒక్కొక్కరు డిఫరెంట్ కంపెనీస్ లో పనిచేస్తారు కాబట్టి ఒకరి ద్వారా ఒకరికి రెఫరల్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందరూ ఒకే ఏరియాలో వర్క్ చేసుకుంటారు కాబట్టి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంట్లో కూడా వర్క్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్, పవర్ కట్ అవడం వల్ల, సో ఇంట్లో డిస్టర్బెన్సెస్ వల్ల. సో అలా ఒక ప్లేస్, ఒక చిన్న టెక్ పార్క్ లాగా ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేస్తే అందరూ ఐటీ ఎంప్లాయీస్ ఒకే దగ్గర ఉండి బాగుంటుందని మా కోరిక సార్. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇచ్చిన ఐడియా కూడా పెట్టుకుంటాను, చెప్తాను. మన సమ్మేపల్లి మండలపు గ్రామానికి వచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు సభకు నమస్కారం. నమస్కారం అందరికీ తెలియజేస్తున్నాను. నేను గత 18 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. విజనరీ లీడరు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే 2001లో మొట్టమొదటిగా ఇంజనీరింగ్ కాలేజ్ వదిలినాడు ఆంధ్రప్రదేశ్లో, మా నాన్న సర్పంచ్గా ఉండే మోటగట్లకు ఫస్ట్ బీటెక్ స్టూడెంట్
మన చంద్రబాబు నాయుడు గారు వదిలి ఇంజనీరింగ్ కాలేజ్ చదివిన వ్యక్తి నేను. 2001 నుంచి 2005 పాస్అవుట్, 18-19 సంవత్సరాలు నాకు ఐటీ ఎక్స్పీరియన్స్, స్టిల్ వర్క్ చేస్తూ 2020లో నేను మన మూటకట్లకు విలేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నాకుండే 15 ఎకరాల వ్యవసాయం చేసుకుంటూ తల్లిదండ్రులు చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను. మండిపల్లి రాంప్రసాద్ గారి స్ఫూర్తితో ఆయన అంచుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీలో ఈరోజు క్రియాశీలక ఒక నాయకునిగా, ఒక సభ్యునిగా ఎదిగి ఒకవైపు రాజకీయాలు చూసుకుంటూ నా గ్రామం కొరకు మండలం వరకు నీ సేవ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా ఉద్యోగం చేసుకుంటూ సంపాదిస్తామా? నెలకు 2,50,000 నా జీతము. ఓకే, గుడ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫస్ట్ మీ ప్రోడక్ట్ లో స్టిల్ వర్కింగ్ అంటే నేను ఒక్కనే ఇక్కడ ఫస్ట్ ప్రోడక్ట్ నేను చంద్రబాబు నాయుడు గారిది. ఓల్డ్ ప్రోడక్ట్, గుడ్ ప్రోడక్ట్, స్ట్రాంగ్ ప్రోడక్ట్, గుడ్. గోల్డ్. దెన్ నెక్స్ట్ 1 minute మీ అనుభవాలు చెప్తే అందరికి మీరు ఒక స్ఫూర్తి కావాలి, అందుకే మీరు మాట్లాడిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారికి, రాంప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. నా పేరు జి గంగాధర్ నాయుడు. నేను ఎన్టీటీ డేటాలో గత 10 years నుంచి పనిచేస్తున్నాను. నాకు ఇన్కమ్ 1.4 lakhs పర్ మంత్. వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టిన అవకాశంగానే నేను ఈ 2004లో జరిగిన ఎలక్షన్లో నేను పాలిటిక్స్లోకి డైరెక్ట్గా వచ్చి తెలుగు యువత అధికార ప్రతినిధికి కూడా నన్ను నియమించడం జరిగింది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం వల్ల నేను ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటూ నాకున్న ఇందులో నేను మళ్ళీ తెలుగుదేశం పార్టీకి కష్టపడడం జరిగింది గత 10 months నుంచి. ఇప్పుడు మీరు చూశారు 3-4 బెనిఫిట్లు వస్తున్నాయి. ఒకటి, ఇంట్లో నుంచే పనిచేస్తూ పేరెంట్స్ని చూసుకోవచ్చు. 2, వ్యవసాయం ఉంటే హార్టికల్చర్ పెడితే అందులో ఆదాయం బ్రహ్మాండంగా వస్తుంది. 3, రాజకీయాల్లోకి వచ్చి ఏ పార్టీ అయితే వీళ్ళ పైకి తీసుకొచ్చారో ఆ పార్టీకి సేవ అందించు సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. బాగుంటే రేపు ఎంపీపీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, రేపు అవసరమైతే రాంప్రసాద్ రెడ్డి మరి మంత్రులు కూడా అవుతారు. బాగా చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు. ఎందుకంటే ఇది నా ఎన్నో రోజుల నుంచి నేను మాట్లాడుతున్నా, భవిష్యత్తులో ఇంటి దగ్గర నుంచే పనిచేసే అవకాశం వస్తుంది. ఎక్కడికి ఉద్యోగం వెతుక్కోకుండా ఉద్యోగం వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తుందని చెప్పాను. అదే ఇక్కడ నిరూపణ అయింది. దీనికి చాలా సంతోషం. ఇంకెవరన్నా ఉన్నారు తమ్ముళ్ళు? అక్కడ అయిపోయినాయి. 1 minute అందరూ ఒక నిమిషం మాట్లాడండి. సభకు నమస్కారం. నా పేరు శివప్రసాద్ నాయుడు. నేను కాగ్నిజెంట్ వర్క్ చేస్తాను సార్. నాకు 1.1 వస్తుంది సార్ పర్ మంత్. తెలుగులో చెప్పు, అందరికి అర్థం అవుతుంది. 1,10,000 వస్తుంది నెలకు. అమరావతిలో మరిన్ని కంపెనీలు తొందరగా తీసుకురావాలని కోరుకుంటాను సార్. ఓకే మా గుడ్. 1,10,000 రూపాయలంటే 12 నెలలు, 12 లక్షలు, 10,000 అంటే 13,20,000 రూపాయలు సంపాదిస్తున్నాడు ఇంటికాడ కూర్చొని. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మీకు స్ఫూర్తి కావాలి. ఇది చెప్పమ్మా. నమస్కారం సార్, నా పేరు శ్రీవిద్య. దగ్గర పెట్టుకోమ్మా. నమస్కారం సార్, నా పేరు శ్రీవిద్య. నేను ఒక బీటెక్ విద్యార్థిని. తంబలపల్లి నియోజకవర్గం నుంచి వచ్చాను. జాబ్ తెచ్చుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను సార్. 6 months బ్యాక్ నాకు వచ్చింది ఫిన్టెక్ కంపెనీలో. ఇప్పుడు జాబ్ చేస్తున్నాను సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్లో. ఎంత వస్తారమ్మా? పర్ మంత్ 25,000 వస్తుంది సార్. 25,000 గుడ్. ప్రయత్నం చేసింది, ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, ఇంటి దగ్గర కూర్చొని 25,000 సంపాదిస్తున్నారు. మీలో కూడా మహిళలు చాలా మంది ఉంటారు. మీరు చదువుకున్నారు, కానీ పెళ్ళయిన తర్వాత పిల్లల్ని చూసుకోవాలి, ఇంటి పనులు చూసుకోవాలి. అందుకే మీ భవిష్యత్తు వదిలేసుకుంటారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంటి దగ్గరుండి మీకు ఏ సమయం కానీ వీలైతే ఆ సమయంలో పనిచేసి కనీసం శ్రీ విద్య మారిగా ఒక 40-50 వేలు మీ తెలివితేటల బట్టి లక్షల రూపాయలు సంపాదించే అవకాశం మీకు వస్తుంది. మహిళలు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎండల్లో ఉండే ఇంటి పనులు చేసే మహిళలు, పిల్లలను చూసుకునే మహిళలు కూడా డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే ఏ విధంగా నేను సహకరించాలి, నేను సహకరిస్తాను, అవి కూడా చెప్తాను. ఇప్పుడు చెప్తామండి. ముఖ్యంగా సభకు విజయాంధ్ర వారికి నా నమస్కారాలు. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ ఐటీ ఎంప్లాయీస్ అందరికీ ఈ ఏఐలు, ఈ టెక్నాలజీ అన్నీ వచ్చి జాబ్ గ్యారంటీ ఉండట్లేదు సార్. దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, మీ గవర్నమెంట్ కూడా చాలా టెక్నాలజీస్, చాలా ప్రాజెక్టులు అన్నీ అవసరం అవుతాయి. సో అప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, స్కిల్ ఉన్న సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ని రిక్రూట్ చేసుకొని ఏదైతే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో
సో వాళ్ళకి బాగా స్కిల్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకొని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి ఇలాగ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి మన స్టేట్ వాళ్ళకి ఎంప్లాయీస్ ఇచ్చి మన స్టేట్ ప్రాజెక్ట్స్ని వేరే కంట్రీస్ ఆర్ వేరే స్టేట్స్ పోనీయకుండా మనకు అవసరమైన టెక్నాలజీని మన స్టేట్లో ఎంప్లాయీస్ దగ్గర బిల్డ్ చేసుకొని అలా చేస్తే మన స్టేట్లో ఉన్న స్కిల్డ్ ఎంప్లాయీస్కి చాలా ఉపయోగపడుతుందని నా చిన్న రిక్వెస్ట్ సార్. నువ్వేం చేస్తున్నావు చెప్పు నాకు. నేను సాఫ్ట్వేర్ టెక్నాలజీ డిఎక్స్ టెక్నాలజీలో యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్గా 2 years నుంచి చేస్తున్నాను. ఎంత వస్తుంది? జస్ట్ మంత్కి 30,000 వస్తుంది. సో నాలాగా నీకు జస్ట్ అనిపిస్తా ఉంది. గర్వంగా చెప్పు. 30,000 సంపాదిస్తున్నానని చెప్పు. 30,000 సంపాదిస్తున్నాను సార్. రేపు 50,000, 70,000, ₹1,00,000 కావాలి. దాన్ని ఏం చేయాలి నేను నేర్పిస్తా నీకు. వస్తుంది సార్. ఆ మంత్రం కూడా ఇస్తా. అమరావతి మంచి కంపెనీలు వస్తాయి. నాకు ఇంకా స్కిల్ ఇంప్రూవ్ చేసుకొని మంచి కంపెనీకి నేను షిఫ్ట్ అవ్వాలనుకొని ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వల్ల నాకు బెంగళూరులో జాబ్ వచ్చి ప్రాజెక్ట్ కోసం చెన్నైకి, హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాను సార్ ప్రతి వీక్. అలా కాకుండా మన స్టేట్లో ఐటీ హబ్ డెవలప్ అయితే మన స్టేట్లో పర్మనెంట్గా మనమే ఎంప్లాయీస్గా మన స్టేట్కే ట్యాక్స్ పేయింగ్ అన్ని మనకే బెనిఫిషియల్ అవుతాయని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నెక్స్ట్ ఎవరు మాట్లాడండి? అందరూ ఒక నిమిషం మాట్లాడండి. చెప్పండి, ఒక నిమిషం మాట్లాడు. నువ్వు చెప్పండి, ఒక్కొక్కరే మీ అనుభవం చెప్పేసేయండి నాకు అంతే. హలో, నా పేరు హరీష్ కుమార్ రెడ్డి. నేను డెలైట్లో వర్క్ చేస్తున్నాను. నాకు గత 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీ ఇండస్ట్రీలో. నేను 1,50,000 సంపాదిస్తున్నా పర్ మంత్. వర్క్ ఫ్రమ్ ఆప్షన్ రావడం వల్ల నేను ఇంటి దగ్గర షీప్ ఫార్మింగ్ పెట్టి అదర్ దాన్ దట్ అడిషనల్గా ఇంకొక 1,00,000 అడిషనల్గా సంపాదిస్తున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు గత 2 years నుంచి. ఇంటి దగ్గర పేరెంట్ చూసుకుంటూ వ్యవసాయం చేస్తూ అటు పొలిటికల్గా అన్ని విధాలా నేను వర్క్ ఫ్రమ్ ఆప్షన్ వల్ల చాలా బెనిఫిట్గా ఇంటి దగ్గర అడిషనల్ ఇన్కమ్స్ ప్లస్ ఫ్యామిలీని టేక్ కేర్ చేసుకుంటూ చాలా హ్యాపీగా బతుకుతున్నాం ఫ్యామిలీ అందరం. మీరు ఆ తమ్ముడు, నీ పేరేంటి తమ్ముడు? హరీష్ కుమార్ రెడ్డి. హరీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. 1,50,000 సంపాదిస్తాడు. ఇంకొంచెం ఆలోచించాడు. షీప్ రేరింగ్ పెట్టుకున్నాడు. దాంట్లో ఒక ₹1,00,000 వస్తుంది. అంటే ఇక్కడ కూర్చొని తల్లిదండ్రులు చూసుకుంటూ ₹2,50,000 సంపాదిస్తున్నా అంటే సంవత్సరానికి ₹30 లక్షలు సంపాదిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఇది ప్రారంభం మాత్రం. రేపు రాబోయే రోజులు ఇంకా బాగా పనిచేసుకుంటే, స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే ఇంకా ఆదాయం పెరుగుతుంది. రెండోది వ్యవసాయంలో కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే ఇంకా ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. చాలా సంతోషం. నేను అందుకే చెప్పాను, నేను ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్తాను, అయిపోయినాక మాట్లాడతాను. నెక్స్ట్ ఈ పక్కన మాట్లాడమా, అటు చూసి మాట్లాడమా. నా పేరు కోటిరెడ్డి. రాయచోటి నియోజకవర్గానికి విచ్చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సభకు నమస్కారం. సభకు నమస్కారం. మా ప్రియతమ రాముడన్నకి అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రజానికానికి అందరికీ కూడా శుభాభివందనాలు. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే నేను ఒక కార్పొరేట్ ఆఫీస్ని హెడ్గా వర్క్ చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 20 years ఇన్ ఐటీ ఇండస్ట్రీ. 2,80,000 నాకు జీతము. అందులో నా యొక్క నియోజకవర్గంలో ఉండే, రాయచోటి నియోజకవర్గంలో ఉండే మా యొక్క విలేజ్కి నేను 20% నా శాలరీలోంచి డొనేట్ చేస్తున్నాను ఎవరి మంత్. నువ్వు నాకేమి ఇవ్వడంలా, ఐటీ నేను నేర్పించా, నాకేమి ఇవ్వడం లేదు నువ్వు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఓటేస్తున్నాడు. ఇక్కడ మాత్రం గ్రామానికి వచ్చిన ఆదాయంలో 20% స్పెండ్ చేస్తా అంటున్నాడు. అది నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం. ఆ తమ్ముడిని నేను కోరేది P4 కింద, జీరో పావర్టీ కింద ఒక కుటుంబాల్లో 2 కుటుంబాలను పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకొని ఒక మోడల్ ప్రొడ్యూస్ చేయండి. అది దేశానికి, ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా గుడ్ లక్. మా రాముడన్న ఆశీస్సులతో నెక్స్ట్ రాబోయే కాలంలో ముందుకు తీసుకెళ్లి మన ఐటీ అంతా కూడా మన రాయచోటికి తీసుకురావాల్సిందిగా రాముడన్నను కోరుకుంటున్నాను. ఓకే ఓకే. బీపీఓ చేసి మనకు అనువైన ప్రాంతం ఇక్కడ, ఐటీ ఇండస్ట్రీ కూడా అనువైన ప్రాంతము. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను, రాయచోటికి ఐటీ ఇండస్ట్రీస్ బీపీఓ శాంక్షన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. రాముడన్న మీకు విజ్ఞప్తి ప్లీజ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నెక్స్ట్ కానండి, 1 by 1. ఈ పక్క వచ్చేమా, నువ్వు ఈ పక్క వచ్చేమా, మాట్లాడండి. ఈ పక్క వచ్చేయండి సార్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన నియోజకవర్గ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి అన్న గారికి స్వాగతం సార్. నేను గత 7 years నుంచి ఐటీలో వర్క్ చేస్తున్నాను సార్. యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ మెకానికల్ సార్. మీ స్ఫూర్తితో మీరు డెవలప్ చేసిన హైదరాబాద్ హైటెక్ సిటీ చూసి నేనే మెల్ట్ అయిపోయి యాక్చువల్గా హైదరాబాద్లో మెకానికల్ కంపెనీలో బాలనగర్లో చేస్తున్నాను సార్ స్టార్టింగ్.
మళ్ళీ నేను అక్కడ వెళ్తూ ఉంటాను కదా సార్, ఐటీ బిల్డింగ్స్ అవంతా హైటెక్ సిటీ అవంతా చూసి మీకు దాసోబడినాయి. నేను ఐటీ ఎస్ఏపి పైన కోర్స్ తీసుకొని జాబ్ కొట్టాను సార్. ఇప్పుడు 1 లక్ష సంపాదిస్తున్నాను సార్. కరోనా టైం నుంచి వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను. దాంతోపాటు ప్యారలల్గా నేను టమాటో ఫార్మింగ్ చేస్తాను సార్. 10 ఎకరాస్ దాకా వేస్తాం సార్ మేము. ఎంత వస్తుంది? మాకు బాగానే వస్తుంది సార్. ఒక పంటకి ఒక 60-70 lakhs దాకా సంపాదిస్తున్నాం సార్ ఇన్కమ్. రెండులో కలిపి ఎంత సంపాదిస్తాం సార్? ఫస్ట్ శాలరీ పర్ మంత్ 1 lakh సార్. మళ్ళీ ఇయర్లీ ఒక 70-80 lakhs ఫార్మింగ్ లో సంపాదిస్తున్నాం సార్. అది కూడా ఈ ఫార్మింగ్ లో ఒక పొలానికి ఒక 500-300 మందికి ఉపాధి కల్పిస్తున్నాం సార్. అందుకనే మళ్ళీ ఈ పార్టీ తరఫున కూడా కొంచెం కష్టపడుతున్నాం సార్ బాగా. అన్నకు కూడా మేము ఎలక్షన్లో మా ఊర్లో కూడా బాగా కష్టపడి ఫైనాన్షియల్గా కూడా బాగా చేసాం సార్. నీ పేరుమా? రెడ్డి ప్రసాద్ నాయుడు సార్, దిగవరాజు వారిపల్లి దేవపల్లి. రెడ్డి ప్రసాద్ నాయుడు విన్నారు. ఇలాంటి స్టోరీలు వినాలనేది నా ఆలోచన. హైదరాబాద్లో మెకానికల్ ఇంజనీర్గా చేరి కొన్ని కంపెనీల్లో పనిచేసి హైటెక్ సిటీ గడిదాన్ని చూశాడు. నేనెందుకో ఐటీ ప్రొఫెషనల్ కాకూడదని మళ్ళీ రీఓరియంట్ చేసుకున్నాడు. అక్కడి నుంచి అతను చేసింది ఎస్ఏపి నేర్చుకున్నాడు. అక్కడి నుంచి ఉద్యోగం చేస్తూ ₹1,00,000 సంపాదిస్తున్నాడు. దాంతో తృప్తి పడలేదు. మళ్ళీ ఊరికి వచ్చాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే 10 ఎకరాల్లో టమోటా చేసి అదనంగా ₹60 లక్షలు అంటే మొత్తం ₹70 లక్షల సంవత్సరానికి సంపాదించే పరిస్థితికి వచ్చాడంటే అది అతని యొక్క ఆలోచన విధానం. మా తమ్ముడు కూడా ఎస్ఐపినే సార్, మా సిస్టర్ కూడా ఎస్ఐపినే సార్. అందరూ ఐటీనే సార్. డబ్బులు సంపాదించడం నేర్పించాను, మీరు దోసుకెళ్తున్నారు. నేను చాలా మనస్ఫూర్తిగా అభినందనలు. కొంతమంది అంటారు నువ్వేం చేశావని. నేనేం చేశానో ఇక్కడ వీళ్ళ చూస్తే తెలుస్తుంది. వీళ్ళే మాట్లాడతారు రేపు భవిష్యత్తులో. ఇంకోటి సార్, ఈ నియోజకవర్గంలో మా కలకడ మండలం ఇక్కడ వచ్చి కొంచెం ఎక్కువ టమాటో పండిస్తారు సార్. నేను ఒక ఫార్మింగ్ సైడ్ నుంచి ఆలోచించి మీకు ఒక చదువుకునేవానిగా మీకు ఇక్కడ ఫార్మర్స్ ప్రాబ్లమ్ చెప్తున్నాను సార్. మాకు గిట్టుబాటు ధర ఒక్కోసారి ఉండదు సార్. చాలా గోల్డ్ అమ్మి ఆడవాళ్ళు గోల్డ్ అమ్మి బ్యాంకులో పెట్టి పంట పెడతాం సార్. గిట్టుబాటు ధర ఉండదు సార్. ఇప్పుడు ఎట్లా స్టెబిలైజ్ చేయాలి అవును సార్, దానికి ఒక పద్ధతి అనేది చెప్తాను. దానికి ఏం చేయాలో చెప్తాను. అవును సార్, దళారీ కొంచెం లేకుండా చేసి సార్ మాకు కొంచెం డైరెక్ట్ సేల్ ఉండేది. అది కూడా ఐడియాస్ ఇస్తాను. నాకు ఒక ఐడియా ఉంది, నేను మాట్లాడతాను. రాముడన్న సారథ్యంలో మేము ఖచ్చితంగా బాగా పనిచేస్తున్నాం సార్. మంచి మినిస్టర్ సార్, చాలా వండర్ఫుల్ లీడర్ సార్. ఎవరు పోయినా నవ్వుతూ మాట్లాడతాడు. ఎవరినే కానీ వెళ్ళండి అనే మాట అన్నాడు సార్. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు సార్. చాలా గుడ్ లీడర్ సార్. మనం నిజంగానే మేము చాలా మంచి లీడర్ని ఎన్నుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ సార్, మా రావడానికి టికెట్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మా. సభకు నమస్కారం. నా పేరు వెంకటేష్ అండి. మాది తంబలపల్లి నియోజకవర్గం, బి కొత్తకోట మండలం. నేను సాఫ్ట్వేర్ పొజిషన్లో గత 9 సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నా. ఇప్పుడు నాది 3వ కంపెనీ అండి. ఫస్ట్ నేను ₹8,000 ఉద్యోగం చేశాను బెంగళూరులో. ₹8,000 ఉద్యోగం చేస్తే కనీసం నాకు పీజీ ఖర్చులు కానీ నా ఖర్చులు కానీ సరిపోయేది కాదు. దాని తర్వాత హెచ్సిఎల్లో చేశాను. హెచ్సిఎల్ పూణే లొకేషన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు ఫస్ట్లో. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ నాకు వద్దు అని చెప్పేసి ఆఫీస్ లొకేషన్ కావాలన్నాను. ఎందుకు? సెక్టార్ మారింది. అప్పుడు మన విజయవాడ గన్నవరంలో శ్రీమేధ టవర్స్లో ట్రాన్స్ఫర్ ఇచ్చారు. అక్కడికి పోతే అక్కడ నాకు ఎవరు లేరు. అక్కడ కూడా వద్దనుకొని మళ్ళీ బెంగళూరు బాగ్మనీ టెక్ పార్క్లో ఆర్చ్వెల్ ప్రజెంట్ చేస్తున్నానండి. నెలకు వచ్చి ₹72,000 జీతం వస్తుంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మా నాన్న ఒక వ్యవసాయం చేసుకునేవాడండి. ఇంతకుముందు నేను బయట ఉంటే మా నాన్న సైడ్ చూసే వాళ్ళు ఎవరూ లేరు, మా కుటుంబాన్ని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ప్రజెంట్ మా నాన్న దగ్గరే ఉండి వ్యవసాయం చేసుకుంటూ నేను నా ఉద్యోగం చేసుకుంటూ నేను చాలా సంతోషంగా ఉన్నానండి. ఇప్పుడు ప్రజెంట్ నేను కంపెనీ మారడానికి నాకు ఆఫర్లు అయితే చాలా వస్తున్నాయి, కానీ కంపెనీ మారడానికి నాకు ధైర్యం రాలేదు. ఎందుకు అని చెప్పి నేనే కూడా చెప్తున్నా. గత ప్రభుత్వం వాళ్ళు నేను చేసినటువంటి రాజకీయానికి అంటే మన రాజకీయంకి మా తమ్మలపల్లి నియోజకవర్గానికి కష్టపడి పనిచేసిన దానికి నా మీద క్రిమినల్ కేసు పెట్టించారండి. ఆ విషయము నా భూమి కోసమై నేను పాటుపడిన దానికి 1981లో మా తాతగారికి జడ్జిమెంట్ అయిన భూమికి
నాకే కావాలని చెప్పి నేను అడిగితే వాళ్ళు వీడు రాజకీయం చేస్తున్నాడు అనేసి నా మీద కేసు పెట్టించారు. బ్రీఫ్గా చెప్పు, నేను మాట్లాడుతు, నేను చెప్తాను, నాకు ఐడియా ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన దానికి నేను చాలా సంతోషంగా ఉన్నానండి. నేను మరొకసారి మన ముఖ్య